హలో మామ, ఈ రోజు వీడియో ఏంటంటే చప్పుని మీరే చూసేయండి. ఫస్ట్ వాళ్ళు టిఫిన్ కొట్టుకైతే వచ్చేసాం. బైవేస్ అయితే ఎక్కేసాం. నెక్స్ట్ పెట్రోల్ బంక్. ఇంకా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసి రోజు కలిని పెట్రోల్ కొట్టించుకుందాం అని వచ్చాం బండికి. క్లైమేట్ అయితే చల్లగా మారింది, చూస్తా ఉన్నాం. తర్వాత అయితే రామాపురం అయితే వచ్చేసాం. రామాపురంలో అయితే జనాలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరి చీరాల బీచ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే లొకేషన్ చూపిస్తా చూడండి. ఈడేంది ఇలా తిరుగుతున్నాడు అనుకోకండి, మా బయలుదేరి పనులకి అయితే సెలవు పెట్టేసాం. 2 రోజులు సెలవు. ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేసి మరి మళ్ళీ పనికి అయితే ఎక్కాలి. నేను చేసే పని అయితే డైలీ ఉండిద్ది, మన ఓపిక అది. బయలుదేరి పని అంటే సెలవు పెట్టుకుని ఉండాలి, పని చేసుకుని ఉండాలి. డైలీ చేసామంటే మాత్రం అన్నం తింటానికి చేయకూడదు ఉండదు. ఇక్కడికి వచ్చి చూడంగానే మా వాళ్ళు అయితే షాక్ అయ్యారు. ఇక్కడైతే ఎనీ టైం షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. చీరాల బీచ్ అంటే మరి ఆ మాత్రం ఉండిద్ది. మా వాళ్ళు చూడండి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. మన వాళ్ళు అయితే చూడండి ఫోటోలు అయితే దిగుతున్నారు. మా వాళ్ళు అయితే నన్ను అయితే పిలిచారు ఫోటోలు దిగుతూ రమ్మని. అక్కడైతే కంప్లీట్ చేసుకుని ఫోటోలు షూట్ ఎక్కడికైతే వచ్చేసాం. ఇక్కడికి రాగానే మా ఫ్రెండ్ అయితే డాన్స్ రీల్ తీస్తా అన్నాడు. వాడైతే చూడండి ఏం చేస్తున్నాడు. నేనైతే ఎట్ట కాదురా, నేను దిగాను రంగంలో. చాలా వాటికి డాన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా, కానీ మనోడైతే స్టెప్ అయితే మిస్ చేసాడు. అటుంటే పని అవుదని కొట్టుకైతే వచ్చేసాం. థమ్స్అప్ తీసుకున్నాం. థమ్స్అప్ అయితే ఒకటి తీసుకున్నాం. మా ఫ్రెండ్ అయితే తినడానికి ఏమైనా తీసుకున్నాడు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరి బీచ్ ఒడ్డుకైతే వచ్చేసాం. బీచ్ ఒడ్డుకు వచ్చి థమ్స్అప్ అయితే తాగుతున్నాం. థమ్స్అప్ అయితే తాగేసి మేమైతే వచ్చే దారిలో మాకైతే పీతలు అయితే ఆపడ్డాయి. అవి కొనుక్కుందాం అని అయితే వెళ్ళాం. మన సముద్రం పీతలకైతే సుస్వాగతం. ఇదిగోండి పీతలు అయితే 100 రూపాయలకి 5 అంట. 1 నిమిషం అయితే ఆగండి, మీకు క్లారిటీ చూపిస్తా. ఇదిగోండి మన పీతల ఫ్రై. మనోళ్ళని అయితే స్కానర్ కి డబ్బులు కొట్టారు 100 రూపాయలు అని చెప్పాను. అట్లా చెప్పానే లేదు, మా ఫ్రెండ్ అయితే స్కానర్ కి అయితే 100 రూపాయలు అయితే కొట్టేస్తున్నాడు. నేనైతే పీతలు అయితే తీసుకొని మా బీచ్ కి అయితే వచ్చేసాం. కటారపాలెం బీచ్ కి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ అయితే ఓపెన్ చేసాడు. ఒకసారి తిని చెప్పురా మామ అని చెప్పాను. ఒకసారి తిని చెప్తాను, 1 నిమిషం ఆగండి అన్నాడు మా వాడు. అక్కడి నుంచి అయితే బయలుదేరి మన హై స్కూల్ భయ్య దగ్గరికి అయితే వచ్చేసాం. బిర్యానీ కట్టించుకుని వెళ్దాం. మన హై స్కూల్ సెంటర్ లో అయితే బిర్యానీ అయితే బాగుండిద్ది. టైం అయితే 2 అవుతుంది. ఇంకా ఆకలేసిపోతుంది. ఇంకా తినేసి ఇంకా బయలుదేరుతున్నాం. బాయ్.